ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగాళాలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుని రండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమా, కూర్చో తల్లి, కూర్చో. ఓం మంగళసూత్ర దానం కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే భద్రాం శుభగే త్వం జీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాటండి బాబు. మాట అంటే మాటలు మాట వినిపించుకోవాలి. అయ్యో బాబోయ్, నన్ను కొట్టదు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంచాటి ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెక్కతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు. ఓం నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు. వచ్చేసా. అమ్మాయ్యా, రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిదే గర్భమే. రా బంగారి, కూర్చో. ఇప్పుడు సావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, ఫటాఫట్ జయలక్ష్మి అలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాపం నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడు రోగాలు అంటకడుతున్నారు. నేను అంటకట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చాను? ఏమైంది? ఓం నమ శివాయ. గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంట కట్టారు. ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాదమహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్, నా పని అయిపోయింది. అవును, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాను రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు, ఒంగో. ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఆవిడకే కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మడత అర్థం కాలే, మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా.
ఓ సింతేనా? ఓ పని చెయ్యి, ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గురుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తుంది. యు ఆర్ కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే. ఆ, ఎలా? ఆగు, నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ మరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో ఒకటి చేయాలి. నాకు మీసాలు ఉన్నాయి కదా. అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేను నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. ఏయ్! అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? క్యూ! నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా? నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతానే. రామ్, పరశురామ్. ఏయ్ ఇలా రా. ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యి బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल। कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल। అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను. ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్న కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. అయినా చెప్పుకో. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. వద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సి. నువ్వు వెళ్ళి బావని భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలు కోస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. బావా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసావన్నమాట. ఏంటే? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధో వేషం నువ్వు. బట్టలేసుకుంటావు. Hello. Hurry, your phone is deactivated. What? Yesterday only I paid the bill. Then make a call to customer care. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్. మా జాను సెలెక్షన్. దిస్ క్రెడిట్ గోస్ టు హర్. హే, కంగ్రాచులేట్ మీ. వై రే? నాకు సత్యంలో జాబ్ వచ్చింది. రియల్లీ? యా. డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే ఓకే. నమస్కారం, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం, నా పేరు హరి.
నేను నిన్న పైకం చెల్లించి తిని అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచితిరి. తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడల మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జాంజాం భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అంధేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975 సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో షిట్. నమస్కారములు, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ లూస్, చెప్పేది పూర్తిగా అనుకుంటా ఫోన్ కట్ చేసావే. లూజ్ అని పిలవకండి, లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను, అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు? మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరాలు చెప్పగలరా? అందుకే నేను లూస్ అని పిలిచాను. ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా? కరెక్ట్ గానే చెప్పాను. జనవరి 1వ తారీఖు 1975 సంవత్సరం అని. జనవరి 1వ తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులొచ్చిన కోడ్లా కుయటం ఎందుకు? మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. సరి కాదు, బేసి కాదు. మై డేట్ ఆఫ్ బర్త్ ఇస్ January 1st, 1975. చెక్ ద డీటెయిల్స్ అండ్ యాక్టివేట్ మై ఫోన్ ఇమ్మీడియట్లీ. క్షమించండి, సర్వర్ డౌన్ అయింది. మీకు వివరములు తెలియాలంటే 4-5 గంటలు ఆగాలి. నీ అబ్బా బండబూతులు ఇచ్చానంటే ఫోన్లోనే చచ్చిపోతావు. నీ అబ్బా చిచి, బూతులు రావట్లేదేంటి? మా అబ్బన్నటాలు బూతులు నడపకుండా పెంచాడు. ఛీ, నీకు అసలు సిగ్గుందా? నువ్వు మనిషివా పశువా? కస్టమర్ ఏడుస్తుంటే దొన్నపద మీద వర్షం కురిసినట్టు మాట్లాడతావా? నీ అంతు చూస్తా, నిన్ను కోర్టుకి ఏడుస్తా, నీ మీద కేసేస్తా. వెయ్యండి సార్. వేసుకోమంటావా? ఎంత ధైర్యమే నీకు? నీకు అసలు సిగ్గులేదా? వేస్తాను. నిన్ను, నీ కంపెనీని రోడ్డుకి ఈడుస్తా. దేశంలో కాల్ సెంటర్ లేకుండా చేస్తా. నాలాంటి లూసులకి ఉద్యోగాలు లేకుండా చేస్తా. ఇంకేమైనా ఇతర వివరములు కావాలనా వీరమాచినేని హరికృష్ణ గారు? వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు మా కాల్ సెంటర్కి ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మరే ఇతర వివరముల కొరకైనా సంప్రదించండి. 24 గంటలు మీ సేవకై సిద్ధంగా ఉంటాము. What happened, Mr. Hari? I don't like this. Consult a doctor. డోంట్ వరీ హరి, నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. ఈవినింగ్ 6 o'clock ఫోన్ చేస్తాను. నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి. ఓకే, కూల్ మ్యాన్. నేనే బాగుందా? గాలిపటం చాలా బాగుంది, నాకు ఇచ్చేయన్నా. నీకేరా? వాడే పెద్ద గాలిపటం, నీకెందుకు ఇంకో గాలిపటం? వాడికే తాడు కట్టి ఎగరే. అబ్బు భలే చెప్పిందిరా మైసముదల్లే. కరెక్టే, గాలిపటం ఎగరడానికి తాడు కావాలి, మనిషి బ్రతకడానికి తోడు కావాలి. తాడుంటే ఎలాంటి గాలిపటం అయినా చుక్కల్లోకి వెళ్తుంది, అలాగే తోడుంటే ఎలాంటి గాలిన కొడుకైనా గోలు పడతాడు. కేసు లేకుండా బిల్డింగ్ నిలబడదు బాబు, కేసు లేకుండా నిన్ను లేపేస్తారు బాబు. చా అవును, షకీల మీదొట్టు. షకీలనా? ఆవిడెవరు? ఇంకెవరు? తమ సెకండ్ సెటప్. ఎక్కడ సెటప్? ఇక్కడ రాజెవర్రా? హలో మాయా, నేనే. బాబాజీ నిన్ను రమ్మంటున్నాడు. హలో అన్న రాడు, అవసరమైతే ఆ క్యాబేజీని ఇక్కడికి రమ్మను. అరే గుట్టాను ఉండరా. కాలనీ పీపుల్స్, ఇప్పటికైనా తెలిసిందా మన రేంజ్ ఏంటో? మన కోసం ఎన్ని బండ్లు వచ్చాయో చూడండి. 1 2 3 4 కార్స్. బాబాయ్, మన ఏసీ వేసుకుని జలికి జీని కలుద్దాం. పద పద. మొత్తం ప్రపంచం అంతా ఇలా ఏడితే మనం మాత్రం ఏం చేయగలం? ఒరేయ్ తెగాకలే టిఫిన్ తీసుకొచ్చావా? ఒరేయ్ అదేంట్రా, నేను నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ పొజిషన్ నుంచున్నావు సేమ్ అదే పొజిషన్ నుంచున్నావంటే టిఫిన్ ఎట్టాలదా? నీకు అసలు బుద్ధి ఉందా అన్న? ఇప్పుడు నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? మరి లేకపోతే ఏంటన్నా, పొద్దున వెళ్తూ 2 10 రూపాయల నోట్లు ఇచ్చావు. ఒకదాంతో ఇడ్లీ, ఒకదాంతో పూరి తెమ్మన్నావు. దేంతో ఇడ్లీ తేవాలి, దేంతో పూరి తేవాలి చెప్పలే కదన్నా. తప్పు నీది కాదురా. ఆ కుడి చేతిలో 10 రూపాయలతో ఇడ్లీ, ఎడం చేతిలో 10 రూపాయలతో పూరి అట్రా ఎల్లో. అది ఇలా క్లియర్ గా చెప్పే బాగుంది. ఏదవ కన్ఫ్యూజ్ నువ్వు. తప్పకుండా మా పాస్ వస్తాడా? ఎదురు పడ్డాలంటే ఎముకలు ఇచ్చేస్తాడు. ఇదేంటిది, ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పినా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? ఓహో, బెంగాలోడు కదా, బహుశా తెలుగు అర్థమై ఉండదు. అది వచ్చేసాడు. తప్పకుండా బాబు, తప్పకుండా.
ఏంటి బాసు ఇంత బిల్డప్ ఇచ్చి పారిపోతున్నావు ఏంటి? ఒరే అడుక్కు తినైనా బతుకుతాను కానీ వీళ్ళని అద్దెలు అడగాలంటే భయంగా ఉందిరా. అదేంటి బాస్, నీ ఓన్ సొంత బిల్డింగ్ లో అద్దెలు అడగడానికి నీకు భయం ఏంటి? ఒరే కలకత్తా వాళ్ళ సంగతి నీకు తెలియదురా, కొత్తగా వచ్చావు. అద్దెలు అడిగితే మధ్యలో వాయిస్తారా నాయన? ఒకటి ఉందండి. ఏంట్రా అది? అద్దెలు అడిగితే మధ్యలో వాయించినట్టు వాయిస్తారు కదా. అవునరా, అడగటం మానేస్తాం. దరిద్రంగా ఉంది నీ ఐడియా. పదా అద్దెలు అడుకుందాం. రే గుంటూరు బాంబులు రెడీగా ఉన్నాయా? రెడీ. మాజీ మాజీ అమ్మాజీ కాస్త అద్దుంటే అమ్మా. అదేంటి ఆవిడ పైకి వెళ్ళమంటుంది? పంపదీసి మనల్ని ముష్టోళ్ళు అనుకుంటుందా? కైలల్లా ఉంది మరి. మాజీ हम मुष्टिवाड़ू नहीं है, ये घर का मालिक है. अच्छी बात है, आ रही हूं, ठहरो. ఆగమంటుంది పంపదీసి అద్దె పడేసిందంటవా? ఒకటి ఉందండి. ఏంట్రా అది? ఇంత ముంద పడేసే ఛాన్స్ కూడా ఉంది. చంపుతా నిన్ను. ఆహా జీతే రహో మా. జీతే రహో మాజీ, జీతే రహో మా, జీతే రహో, జీతే రహో మాజీ. बाबूजी रेंट दीजिए बाबूजी. रेंट दीजिए बाबू. রেন্ট ও রেন্ট ফেন্ট পাবে না, যাও। দূর বলে এসে গন্ডগোল করলে ট্যাঙ্ক ভেঙে হাতে ধরিয়ে দেবো। রেন্ট চাইতে এসে ফট। అదేంటి బాబూజీ? రెంట్ బాబూజీ. চল ফট, রেন্ট ফেন্ট কিছু নেই। ఏంట్రా ఈడేంటి తెగ రెచ్చిపోతున్నాడు? గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏ. ఏంట్రా ఏంటి బాగుతున్నావు? ఏంట్రా డబ్బులు ఇవ్వకపోతే కాళ్ళు చేతులు ఒళ్ళు గోళ్ళు మొత్తం ఎరగొట్టేస్తాను. ఇచ్చే డబ్బులు ఇచ్చాయి. అది కలో అన్నిటి కలో చెప్తాను కలరే. చూసావా గుంటూరు బాబు మహిమేట తెలిసింది. మార్దాలుగా కిస్కా 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 ఖైమా కరుంగా. పద రెండు సోసులు చేసుకుందాం. మాజీ 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 हमको रेंट चाहिए माजी, हमको रेंट चाहिए माजी. दादा मैं काम में हूँ, बाद में आइए. ओहो ये काम हम करेगा माजी. आप लाओ अंदर को जाकर लाओ. अरे माजी अरे माजी अरे माजी अरे भाई अरे मारे अरे मारे. वो सो रहे हैं. भाड़ा शाम को लीजिए. ये रखो. ఇదేంట్రా 10 రూపాయలు చెల్లింది? ఎందుకు ఇస్తుంది? అడిగినందుకు అయి ఉంటుంది. చంపేస్తాను నేను.